This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ ద డిలే. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఉంది, అందుకని ఓకే మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేయాలండి. సో దానికంటే ముందు ఫస్ట్ వచ్చి ఓకే జనరేటింగ్ థర్డ్ పార్టీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. సో మనం ఏంటంటే నిన్న ఏం చేసాం, మనం అజూర్ ఏసిఎం లో ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసామండి. అలా కాకుండా మనం థర్డ్ పార్టీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలా దాని గురించి చూద్దాం. ఆ తర్వాత వచ్చి సెకండ్ వచ్చి మనకి సో ఏడబ్ల్యూఎస్ ఏఎల్బి డిప్లాయ్మెంట్ చూద్దాం. యాక్చువల్ గా ఈ రెండింటిని డిస్కస్ చేయాలా. సో ఫస్ట్ వచ్చి మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటంటే అండి, మీకు నేను అజూర్ ఏసీఎం అంటే ఏముంది, మీకు సారీ ఏడబ్ల్యూఎస్ ఏసీఎం అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్. అంటే ఏడబ్ల్యూఎస్ మీకు ఫ్రీగా సర్టిఫికేట్స్ ఇస్తుంది అనమాట. అయితే అందరూ అది వాడాలని రూల్ ఏం లేదు. చాలా మంది థర్డ్ పార్టీ సర్టిఫికేట్స్ కూడా వాడతారు, లైక్ కొమోడో అని చెప్పి, లేకపోతే వెరిసైన్ అని చెప్పి, లేకపోతే డిజిసర్ట్ అని, ఎంట్రస్ట్ అని చాలా ఉన్నాయన్నమాట థర్డ్ పార్టీవి. ఆ సర్టిఫికేట్స్ వాడుతూ ఉంటారు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ని ఎలా జనరేట్ చేయాలి, జనరేట్ చేసుకొని ఎలా చేయాలి దానికోసం చూడాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి నేను గూగుల్కి వెళ్ళి మీకు సిఎస్ఆర్ జనరేటర్ అంటాను యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను గూగుల్కి వచ్చి సిఎస్ఆర్ జనరేటర్ అంటే బేసిక్ ఏంటంటే సిఎస్ఆర్ అంటే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ సిఎస్ఆర్ జనరేటర్ .comకి వెళ్ళి నేనేం చేస్తానంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చేస్తానండి. ఇండియా, మహారాష్ట్ర, పూణే, మ్యావరిక్ ట్రైనింగ్స్, ఐటి. ఇక్కడికి వచ్చి ఏమిస్తాను మనది యాక్చువల్గా. సో దీనికంటే ముందు ఏం చేయాలంటే గివ్ మీ 1 minute. సో నేను లాగిన్ చేసి ఏం చేస్తాను, నాకంటూ ఒక ఈ రౌట్ 53 కావాలి కదండి. ఐ థింక్ మనం ఆల్రెడీ రౌట్ 53 క్రియేట్ చేసాం కదా, అది ఉందో లేదో చూద్దాము. డిలీట్ చేశాను జస్ట్ టు మేక్ షూర్. ఇక్కడికి వచ్చి రౌట్ 53 ఓపెన్ చేస్తాను. ఇది మీరు చేయాలని కాదు, కాబట్టి థర్డ్ పార్టీ సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేస్తాము ఇవన్నీ మీకు తెలియాలి కదా, దానికోసం అనమాట. సో దీని లోపలికి వస్తే మీకు నిన్నటి 2 డొమైన్లు ఉండాలి, ఒకటి విశ్వద్రోణ ఒకటి, ఆ తర్వాత వచ్చి ఇది. సో ఉంది యాక్చువల్ గా, ఓకే ఫైన్. సో దెన్ గుడ్. సో ఇది అవసరం, ఇది లేకుండా మీరు పబ్లిక్ అసలు ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ జనరేట్ చేయరు. సో నేను ఏం చేస్తానంటే దీనికి కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పేరు అక్కడ ఇస్తానండి. కమాన్, కాపీ అని చెప్పి ఇలా ఇస్తాను, లాస్ట్ డాట్ తీసేయండి. సో ఇది తీసుకొని దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ మీరు జనరేటే సిఎస్ఆర్ అనొచ్చు అనమాట, యాక్చువల్గా కామన్ నేమ్. సో నేను ఏం చేస్తాను, జనరేటే సిఎస్ఆర్ అంటానండి. మీకు ఏమవుతుందంటే రెండు వస్తుంది అనమాట. ఒకటి వచ్చి ప్రైవేట్ కి అంటారు, ఇంకోటి వచ్చి మీకు పైన వచ్చి మీకు ఈ సిఎస్ఆర్ వస్తుంది అనమాట. సో కాపీ చేయండి, రెండు జాగ్రత్త పెట్టుకోవాలా, ఎస్పెషల్గా ప్రైవేట్ కి జాగ్రత్త పెట్టుకోవాలా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తాను. మీరు పైకి వెళ్ళారు అనుకోండి, ఇది ఒక సైనింగ్ రిక్వెస్ట్ అన్నమాట. ఆ తర్వాత వచ్చి ప్రైవేట్ కి మనం ఈ సైనింగ్ రిక్వెస్ట్ ని ఎవరికి ఇస్తామంటే థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చి సైన్ తీసుకొని వాళ్ళు ఇస్తారు. మీకు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఈ రెండు అవసరం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్ గా మీకు థర్డ్ పార్టీ సర్టిఫికేట్కి వెళ్ళాలి. యాక్చువల్ థర్డ్ పార్టీ మీకు కొమోడో ఉంది కదా, దానికి వెళ్ళాలా. లెట్ మీ గెట్ ద లాగిన్ అనమాట. ఒక నిమిషం అండి, ఎక్కడ పెట్టాను. సో అయితే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఫ్రీ కాదండి, డబ్బులు పెట్టి కొనాలి. బట్ ఏంటంటే మీ ఇష్టం, అది మీరు కొంటే కొనండి. నాకైతే $8 అయింది, అది 1 year పాటు వ్యాలిడ్ ఉంటుంది అనమాట. మీకేంటే రియల్ టైమ్ లో చూపించాలి కాబట్టి నాకు కంపల్సరీ అవసరం, అది అందుకని చేశాను. సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం అనండి, నేను కాపీ చేయాలి. హోల్డ్ ఆన్. ఒక నిమిషం, లెట్ మీ కాపీ దిస్. ఎక్కడ ఉందో ఇది, రీసెంట్ గా రెన్యూ కూడా చేశాను మార్చిలో. ఒక నిమిషం అండి, ఐమ్ ట్రైంగ్ టు గెట్ ద లింక్ కోసం వస్తున్నాను.
సో ఇక్కడికి నేను ఏం చేస్తానంటే లాగిన్ అంటాను. లాగిన్ అని చెప్పి లాగిన్ చేసి ఆల్ ఆర్డర్స్కి వెళ్తాను. ఇక్కడ ఆల్ ఆర్డర్స్ యాక్చువల్లీ ఒకటి యాక్టివ్లో ఉంది, మీరు చూసారంటే. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీని లోపలికి వెళ్ళి కొత్తగా నేను జనరేట్ చేయాలన్నమాట. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా రీఇష్యూ సర్టిఫికేట్ అంటాను. రీఇష్యూ సర్టిఫికేట్ అయినప్పుడు ఇదేమంటుందంటే ఎంటర్ సిఎస్ఆర్ అంటే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అని అడుగుతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే సీనేమ్ వ్యాలిడేషన్ అంటే డొమైన్ తో వ్యాలిడేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మిమ్మల్ని పేజ్ ద సిఎస్ఆర్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తాను, పైకి వచ్చి ఈ సిఎస్ఆర్ ని కాపీ సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ ని చేస్తాను అనమాట. చేసి ఇట్లా ఇస్తాను. సో దీన్ని ఏం చేస్తుంది, ఇది కొమోడో తీసుకొని సైన్ చేసి నాకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ మరియు మనం ఈ కీ రెండు వ్యాలిడ్ కావాలి. సో ఈ రెండు తీసుకుని వాడుకోవాలి, అందుకని కీ చాలా ఇంపార్టెంట్. సో కిందకు వస్తాను, కిందకు వచ్చి నేను కంటిన్యూ అని ఇచ్చి ఓకే డీటెయిల్స్ అన్ని వస్తాయి. నేను సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ అని వచ్చి చూడండి, ఇక్కడికి అన్నీ వస్తాయంటే అన్ని కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే సో డైరెక్ట్ గా కిందకు వచ్చేసి సో దీన్ని నో అని ఇచ్చేసి ఐ అండర్స్టాండ్ అని ఇచ్చేసి కంటిన్యూ అంటాను. ఓకే ఇదేమంటుందంటే ఓకే రిక్వెస్ట్ సబ్మిట్ చేశాము అని చెప్తుంది అనమాట. రిక్వెస్ట్ సబ్మిట్ చేశాము, నౌ వీఆర్ గుడ్ అని వస్తుంది యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను, ఓకే సో ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి నిజంగా సబ్మిట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెండింగ్ లో ఉంచుకోండి. ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి కిందకు వస్తే ఇది చూసారా అవైటింగ్ వ్యాలిడేషన్ అని వచ్చిందండి. ఓకే సో వీళ్ళు ఏమంటున్నారంటే ఓకే నువ్వు అడిగినట్టు నీకు విశ్వధర్మ సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వే ఓనర్ గ్యారెంటీ ఏంది, సేమ్ నిన్న చేసినట్లే ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి హోస్ట్ నేమ్ కాపీ చేస్తాను. ఓకే ఈ హోస్ట్ నేమ్ కాపీ చేసి డిఎన్ఎస్కి వెళ్ళి దీని లోపల దీని లోపలికి వెళ్ళి క్రియేట్ రికార్డ్ సెట్ అంటాను. ఇక్కడ వచ్చి క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి ఇలా ఇద్దాం. కిందకు వచ్చి సీనేమ్ అని సెలెక్ట్ చేసి ఓకే వీడు మళ్ళీ ఇచ్చినట్లు ఇక్కడికి వచ్చి మనం ఇది మొత్తం కాపీ చేయాలి. అంటే ఏంటంటే ప్రూవ్ చేస్తున్నాం నేనే ఓనర్ని దీనికి కాబట్టి నాకు డిఎన్ఎస్ కి యాక్సెస్ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఇలా చేస్తాం అనమాట. సో ఇలా క్రియేట్ చేసినాక కాసేపటి తర్వాత ఏమవుతుందంటే వచ్చి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చి మనకి కొమోడో వచ్చి ఏం చేస్తుంటే ఈ కంపెనీ వచ్చి చెక్ చేసి నిజంగా క్రియేట్ చేసాడా లేదా అని చెక్ చేసుకుని సో ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఓకే సో మనం చెప్పినట్టు అతను రికార్డ్ క్రియేట్ చేయగలిగాడు కాబట్టి అతనే ఓనరు అని చెప్పి మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే సరే సో ఇది కొంతసేపు పడుతుందండి. ఈ లోపల మనం ఏం చేయాలా, డిజైన్ మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా డిజైన్ అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ దేనికోసం ఉందంటే లెట్ మీ టెల్ యూ, అప్లికేషన్ వచ్చి AWS ALB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు కేవలం వెబ్ అప్లికేషన్స్ కోసం మాత్రమే ఉంది. కాబట్టి దేని మీద పనిచేస్తుంది, 80 ఆర్ HTTPS మాత్రం మీద పనిచేస్తుంది. ఓకే సో మామూలు రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే మీరు ఏ పోర్ట్ అయినా లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు, అంటే ఏ ప్రోటోకాల్ అయినా వాడచ్చు అనమాట. HTTP కాదు, మీకు కావాలనుకుంటే SSH ప్రోటోకాల్ RDP ఏదైనా వాడుకోవచ్చు. కానీ వెబ్ అప్లికేషన్స్ కోసం స్పెసిఫిక్ గా క్రియేట్ చేసింది ALB. దీనికి ఏంటంటే మనకి దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి పాత్ బేస్డ్ రౌటింగ్ సపోర్ట్ చేస్తుంది. నేనేం చెప్పాను, మీరు లోడ్ బ్యాలెన్సర్ ఉందనుకోండి మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ వాడాలంటే డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ వాడాలని చెప్పాను కదా, ఇక్కడ అవసరం లేదండి. మీకు ఏం చేస్తానంటే మనం AWS ALB అని ఇస్తాను. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఒక వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ ఏం చేస్తుందంటే జస్ట్ లైక్ అమెజాన్ ప్రైమ్ లాగా ఒక వెబ్సైట్ అనుకోండి. అదేం చేస్తుందంటే నాకు 3 టార్గెట్ గ్రూపులు క్రియేట్ చేస్తాను. 3 టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. సేమ్ పోర్ట్ నెంబర్ 80లోనే పనిచేస్తాయి 3 కూడా. సో ఇక్కడికి వస్తాను. సో ఈ టార్గెట్ గ్రూపులు దేని కోసం అంటే ఇది వచ్చి మీకు హోమ్ పేజ్ కోసం అండి. ఇది వచ్చి హోమ్ పేజ్ కోసం, ఇది వచ్చి మీకు మూవీస్ కోసం. సో ఇది వచ్చి నేను
సాంగ్స్ కోసం లేదా షోస్ కోసం అనుకుందాం. ఒకటి వచ్చి మూవీస్ కోసం, ఒకటి షోస్ కోసం. ఓకే, ఇలా ఇచ్చాం. సో నాకేం కావాలంటే డిపెండింగ్ అప్ ఆన్ ద పాత్, ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిన్ వెబ్సైట్ వచ్చి vishwadrona.com, అది ఎవరైనా యాక్సెస్ చేస్తే ఈ హోమ్ పేజ్కి రావాలి. ఈ టార్గెట్ గ్రూప్ లో ఒక సర్వర్ ఉండొచ్చు, 2 సర్వర్లు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్ అండి. బట్ టెస్టింగ్ కోసం నేను ఏం చేస్తానంటే ఒకే ఒక సర్వర్ పెడతాను. టెస్టింగ్ కోసం టార్గెట్ గ్రూప్ లో ఒకే ఒక సర్వర్ పెడతాను. బట్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో మీకు ఏముంటుందంటే ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ లో మల్టిపుల్ మెషిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి మనకి ఎవరన్నా కూడా, సో ఇక్కడికి వచ్చి www.vishwadrona.com అంటే vishwadrona.com అంటే మీకు ఇది యాక్సెస్ కావాలి. ఇది నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఎవరన్నా కూడా మీకు vishwadrona.com /movies అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇది రావాలి. సో నెక్స్ట్ వచ్చి ఎవరన్నా కూడా షోస్ అని అన్నారు అనుకోండి, షోస్ అంటే దీనికి రావాలి. ఇక్కడ మీరు చూసినట్లు అన్ని కూడా ఒకే పోర్ట్ నెంబర్ లో ఉంటాయండి. 80 పోర్ట్ నెంబర్ లో కనెక్ట్ అవుతాయి అన్ని కూడా. సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇక్కడ ఓకే, ఇది వచ్చి హోమ్ పేజ్ సర్వర్ అంటాను. ఓకే, ఇక్కడ వచ్చి బేసిక్ ఇదేమంటాను, మూవీస్ సర్వర్ అంటాను. తర్వాత వచ్చి సాంగ్స్ సర్వర్ అంటాను. సో తర్వాత ఏం చేస్తాను, మీకు ఇక్కడ నుంచి మీకు బేసిక్ గా ఎక్కడ ఉంటుంది, రౌట్ 53 ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. ఆబ్వియస్ గా ఇంటర్నెట్ నుంచి వస్తుంది అనమాట. అంటే మీకు ఈ కనెక్ట్ అయ్యేటప్పుడు 8443 ఏదైనా కూడా అంటే హెచ్టిటిపిఎస్ కూడా యూస్ చేస్తాం ఎనీవే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇంటర్నెట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఇంటర్నెట్ ఈ విధంగా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే మీకు ఓకే, సో కాబట్టి ఇదండి. సో ఎవరన్నా vishwadrona.com అని ఎవరన్నా మన మెయిన్ వెబ్సైట్ చేస్తే ఇలా వచ్చి వాళ్ళకి ఇక్కడికి రావాలి. /movies అంటే ఇక్కడికి రావాలి. /shows అంటే ఇక్కడికి రావాలి. దీన్ని బేసిక్ గా యూఆర్ఎల్ బేస్డ్ రౌటింగ్ అని, పాత్ బేస్డ్ రౌటింగ్ అని అంటారు. ఇది కేవలం అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో మాత్రమే సాధ్యము. మీకు వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో లేదు. నెట్వర్క్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మీరు ఇలా ఒకే దానికి డిఫరెంట్ ఇవ్వడానికి లేదు. మీరు ఏం చేయంటే డిఫరెంట్ పోర్ట్ నెంబర్లు వాడాలి. ఇది 80 అనుకోండి, అప్పుడు ఇది 80, ఈ టార్గెట్ గ్రూప్ 8000, ఇది వచ్చి 80, 800 ఇట్లా ఇచ్చుకోవాలి. ఓకే, అదే నేను మీకు చూపించింది. సో ఇది మనం సాధించాలి. ఇది సాధించాలంటే నాకు 3 సర్వర్లు కావాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను, EC2కి వెళ్ళి డిప్లాయ్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడికి వస్తాను. అయితే ఈ పాటికి మనకి సర్టిఫికేట్ వచ్చేసి ఉండాలండి. నేను బ్యాక్కి వెళ్ళాను అనుకోండి, సో రీఫ్రెష్ చేశాను అనుకోండి, కిందకు వస్తే చూడండి డౌన్లోడ్ సర్టిఫికేట్ వచ్చేసింది, యాక్టివ్ అయిపోయింది యాక్చువల్గా మీకు మీరు చూసినట్లయితే. సో నేను కావాలంటే ఇక్కడ రావచ్చు. సో మై ఆర్డర్స్కి వెళ్ళాను అనుకోండి, చూస్తే యాక్టివ్గా వచ్చేసింది చూడండి. నేనేం చేయాలి, లోపలికి పోయి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇవాళ మళ్ళీ చేద్దాం, ఇప్పుడు వస్తాం అవసరం లేదు. మనకు కావాల్సింది సర్వర్స్ డిప్లాయ్ చేయాలి ఇక్కడికి వచ్చి. సో నేనేంది నిన్నట్లాగా 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తా. అయితే 3 వచ్చి డిఫరెంట్ టార్గెట్ గ్రూప్ లో పెట్టుకుంటానండి. 3 టార్గెట్ గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకుంటాను అనమాట. అది ఎక్స్పెక్టేషన్. సో ఇది ఇంకా టెర్మినేట్ చేయలేదా నేను, ఇక్కడ పాత డాకర్ హోస్ట్ ఉంది, అది టెర్మినేట్ చేస్తాను, అది అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా మూడు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకోవాలండి. బట్ నేనేంటంటే టెస్టింగ్ కోసమే కదా, కాబట్టి ఏంటంటే ఒకేసారి 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను. చూడండి నేను ఏం చేస్తాను, అన్ని ఒకే అవైలబిలిటీ జోన్ లో పెడతాను.
సో ఇక్కడ నేనేం అదే వద్దులేండి, 1 బై 1 అవసరం లేదు, అన్ని ఒకే దగ్గర చేయొచ్చు. యాక్చువల్ ఇక్కడికి వచ్చి T2 మైక్రో తీసుకొని ఇక్కడికి వచ్చి ఒకేసారి 3 డిప్లాయ్ చేస్తానండి. 3 డిప్లాయ్ చేసి మామూలుగా అయితే రియల్ టైమ్ లో మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకోవాలి. తీసుకొచ్చి పబ్లిక్ సబ్నెట్ 2 లో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను అన్నిట్లో కూడా కంపల్సరీగా Nginx ఇన్స్టాల్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి bin bash అంటాను. సో m update అంటాను. m update -y సర్వీస్ Nginx స్టార్ట్ అంటాను. సో కాబట్టి ఇది అన్నిట్లో 3 సర్వర్లు కూడా Nginx ఇన్స్టాల్ చేసి నాకు ఇవ్వాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, హోమ్ పేజ్, మూవీస్, షోస్ అన్నాను అనుకోండి, జస్ట్ సారీ నేమ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. ఇలాంటి పేరు ఇచ్చారంటే చెప్తాను, సో డోంట్ వరీ. సో సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చి రివ్యూ లాంచ్ అని చెప్పి ఒకేసారి 3 సర్వర్స్ లాంచ్ చేస్తున్నానండి. సో ఎందుకు తీసుకుంది 350, కరెక్ట్ గానే ఇచ్చాం. ఓకే, ఇది ప్రాబ్లం, బ్రౌజర్ తో ప్రాబ్లం. ఓకే, hold on guys. సో మీకు డిప్లాయ్ అయిపోయింది. సో కావాలని పేర్లన్నీ నేనేం చేస్తాను, ఇది హోమ్ పేజ్ ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి ఇది కూడా ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి దీనికి ఏమంటాను, షోస్ అంటాను. ఇలా ఇస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆబ్వియస్ గా అన్నిట్లో కూడా మీరు చూసినట్లయితే మీకు ఇన్స్టాల్ అయి ఉంటుందండి. సో మనం ఏంటంటే కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. యాక్చువల్ గా మనం మోడిఫికేషన్స్ అంటే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇలా ఇచ్చామంటే అన్నిట్లో కూడా మీకు ఏంటంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ దీంట్లో లాగిన్ చేసి నేను కొన్ని చేంజెస్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇస్తాను, దిస్ ఈజ్ హోమ్ పేజ్ అని ఇచ్చాను అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే, సో ఒకసారి కన్సోల్ లో టార్గెట్ గ్రూప్స్ లోకి ఒకసారి వెళ్ళండి సార్. అది ఇంకా క్రియేట్ చేయలేదండి టార్గెట్ గ్రూప్స్. ఓకేనా? కాదు సార్, అసలు ఓపెన్ అవ్వట్లేదు. నాతో వర్జీనియాలో పనిచేయట్లేదు సార్. ముంబై అదంతా ఓపెన్ అవుతుంది కానీ ఒక్కసారి చెక్ చేయండి సార్. అంటే మొత్తం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ రావాలి కదా.
అది అలా తిరుగుతూనే ఉంటుంది సార్. ఓకే. ఓకే సార్. ఓకే. వర్కింగ్. ఓకే రైట్. సో సో మనం ఏం చేద్దాం అంటే లాగిన్ చేద్దాం. ఓకే లెట్ మీ క్లోజ్ దిస్ ఇవన్నీ కూడా. సరే ఏదైనా ఒక హోమ్ పేజ్కి మనం ఏమైనా చేంజెస్ చేయాలి. సో నేను యూజర్ షేర్ ఎన్జినిక్స్ హెచ్టిఎంఎల్ index.html అండి. సో దీంట్లోకి ఇదే మనం సేమ్ దాంట్లో చేసినట్టే ఇక్కడికి వచ్చి Ctrl+W అంటే సెర్చ్ విండో వస్తుంది, వెల్కమ్ అని టైప్ చేసి దీని కిందకు వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లే H1 అని ఇచ్చి సో వెల్కమ్ టు హోమ్ పేజ్ అంటాను, వెల్కమ్ టు హోమ్ పేజ్ అంటాను. ఓకే సో ఇక్కడికి వచ్చి H1 అని /H1 అని ఇచ్చి ఓకే. సో మీరేమన్నా ఇమేజ్ వలన కూడా ఇమేజ్ ట్యాగ్ ఇవ్వచ్చు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డూ వన్ థింగ్. సో టిఎంఎల్ అని ఇచ్చానా, నా తెలివితేటలు ఉంటుంది. ఓకే గుడ్. ఇక్కడ మనం ఏం చేస్తానంటే సో ఇమేజ్ సోర్స్ ఇవ్వాలంటే ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ, దీన్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారండి. ఎనివే ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడికి వద్దాం. ఓకే ఇక్కడ సోర్స్ దగ్గర మీరు ఏదన్నా యూఆర్ఎల్ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఓకే ఏదన్నా కూడా ఇచ్చాను అనుకుందాం. సో ఏదైనా ఇమేజెస్కి వెళ్దాం, ఏదో ఒక ఇమేజ్ తీసుకొని డిప్లాయ్ చేద్దాం. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఏదో ఒకటి తీసుకో, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఏదో ఒకటి జేపీజీ తీసుకోండి. జేపీ తీసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, నేను ఏం చేస్తాను వ్యూ ఇమేజ్ అంటాను. వ్యూ ఇమేజ్ అన్నప్పుడు కాపీ ఇమేజ్ లొకేషన్ ఉన్నాను అనుకోండి. ఓకే ఇదనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కావాలని ఇలా ఇస్తానండి, ఇలా ఇచ్చి కంట్రోల్ ఇలా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను అదే ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఏమవుతుంది మీకు ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఒక హోమ్ పేజ్ అని చెప్పి అని పెట్టాను అనుకోండి. ఓకే రైట్. సో ఈ హోమ్ పేజ్ తర్వాత మనకి ఏం కావాలా, ఇంకొక 2 మెషిన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మూవీస్ కోసం, ఇంకోటి షోస్ కోసం. సో మూవీస్కి వస్తాను, మూవీస్కి వచ్చి ఏం చేస్తాను, సో దీంట్లో లాగిన్ చేద్దాం. అయితే ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది మనం యాక్చువల్గా. నేను యూజర్ షేర్ nginx html ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్తాను అనమాట. నాకేం కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి నేను దీని లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి /movies అని ఇచ్చాను అనుకోండి. ఇలా ఇస్తే నాకు మూవీస్ రావాలా, కానీ రైట్ నో మీకు ఏంటంటే ద పేజ్ యు ఆర్ లుకింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, nginx ఎర్రర్. ఇది రాకుండా మీకు రావాలా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక పాత్ ఉండాలా. సో cd యూజర్ షేర్ nginx html ఓపెన్ చేసి mkdir దీంట్లో మూవీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. మూవీస్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న మొత్తాన్ని ఓకే మూవీ star.html తీసుకొచ్చి దీన్ని మూవీస్కి మూవ్ చేస్తాను. ఓకే తర్వాత మూవీస్ నేనేమంటాను సిపి అన్ని A to Z గా, అంటే మీరు చెప్పండి సింపుల్గా సిడి ఆర్ LSLL మూవీస్ అంటే దాని లోపల అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి మీకు ఇప్పుడు వస్తుంది చూడండి. అలాగే దీన్ని ఎడిట్ చేసి నేను ఏం చేస్తానంటే
నానో మూవీస్ index.html ఓపెన్ చేసి దీని దగ్గర కూడా వెల్కమ్ అని వచ్చి ఓకే. సో ఇక్కడికి వచ్చి కూడా మనం ఏమన్నా మీరు చూసినట్లయితే ఇక్కడికి h1 అని ఇచ్చి ఓకే. సో వెల్కమ్ టు మూవీస్ అని ఇచ్చి అనుకోండి, మూవీస్ పేజ్ అంటాను ఓకే. మూవీస్ పేజ్ అని మనం ఏం చేద్దాం, ఇక్కడ h1 అని ఇచ్చేస్తాను. ఇక్కడ ఏమైనా మీరు ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది కాపీ చేసి ఇక్కడికి ఇద్దాం, ఏదైనా ఒక లేటెస్ట్ మూవీస్ రాబోయే మూవీస్ పేరు ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఓకే. సో ఏదో ఒక మూవీస్ ఇవ్వాలి కాబట్టి సార్ నాకే వస్తుంది. మీ వాయిస్ కట్ అవుతుందండి, నాకు రావట్లేదు, వినిపించండి. ఏమన్నా కట్ అయింది, ఏమన్నారు? యా ఓకే. ఏం లేదు సార్, అదే వాయిస్ కట్ అవుతుందంటే నాదే ప్రాబ్లం యాక్చువల్లీ. అంటే స్క్రీన్ కొద్దిగా స్లోగా ఉందని డిలే అవుతుంది. సో ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది అనమాట మూవీస్ పేజ్ యాక్చువల్గా ఓకేనా. సో ఇది మూవీస్ పేజ్. సేమ్ అలాగే మనం అయితే స్లాష్ మూవీస్ అంటే ఇలా రావాలి. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి నేను నా 3వ సర్వర్ ఉంది కదా విచ్ ఇస్ షోస్ అనమాట, షోస్ లో లాగిన్ చేస్తాను. షోస్ లో లాగిన్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, దీని పేరు ఏంటి, మళ్ళీ లాగిన్ చేసి నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడి యూజరు షేరు ఎంజినిక్స్ హెచ్టిఎంఎల్. ఇది ubuntu మారిపోద్దండి, ఇది అమెజాన్ లైనక్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, mkdir అని చెప్పి ఓకే. సో షోస్ అని ఇస్తాను ఓకే. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఓకే సిపి ట్రై చేద్దాం. ఓకే. సో మీకు అన్ని కాపీ అయినాయి కానీ ఒక్క దీని పేరెంట్ ఇది మాత్రం కాపీ కాలేదు. సో సిపి హైఫన్ ఓకే. సో ఇప్పుడు మిగతా అన్ని డిలీట్ చేసేయాలి, సిపి కాకుండా ఓకే, మిగతా అన్ని డిలీట్ చేయాలా. అదేంటంటే rm-f అని ఇచ్చి ఓకే. సో ఇది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇది కాపీ చేసి దీని దగ్గరకు వచ్చి ఓకే ఇక్కడ కూడా మనం ఏదైనా ఎడిట్ చేద్దాం. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, సో లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ సే లైక్ ఏదైనా ఒక షో తీసుకుందాం, షెర్నోబిల్ అంటాను. ఒక మంచి షో ఇది యాక్చువల్గా, కుదిరితే చూడండి. సో వ్యూ ఇమేజ్ అంటాను, ఇది కాపీ చేస్తాను. దీన్ని కాపీ చేసే ముందు ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నానో షోస్ వెల్కమ్ టు ద షోస్. సో తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి img ట్యాగ్ ఇస్తాను యాక్చువల్గా. సో ఇచ్చి
రైట్. ఓకే. సో మీకు షోస్కి వచ్చి చెర్నోబిల్, మూవీస్కి వచ్చి ఇది, ఆ తర్వాత వచ్చి మీరు చూసినట్లయితే సో హోమ్ పేజ్కి వచ్చి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం చేయాల్సింది టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ వెళ్ళి ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. పేరు ఏం క్రియేట్ చేద్దాం? ఫస్ట్ ఇక్కడికి వచ్చి హోమ్ పేజ్ అంటాను. హోమ్ పేజ్ అన్ని హెచ్టిటిపిఏ. ఓకే, కిందకు వచ్చి ఏది మనకి గ్రీన్ విపిసి క్రియేట్ చేయండి. నెక్స్ట్ యాడ్ టార్గెట్ గ్రూప్. నెక్స్ట్ ఏం చేస్తాను? మూవీస్ హెచ్టిటిపిఏ, ఇది కూడా కిందకు వచ్చి గ్రీన్ విపిసి. ఈ ఐపీ అనేది ఎప్పుడు వాడతామంటే మనం దీన్ని కంటైనర్స్ వాడినప్పుడు వాడతామండి. ల్యాండా ఇంకా మనం కవర్ చేయలేదు, సో మీరు జస్ట్ పైనదే సెలెక్ట్ చేయండి, గ్రీన్ ఇస్తాము. సో విపిసి. ఫైనల్ గా మూడోది ఏంటి? షోస్ కి. కిందకు వచ్చి ఇలా 3 క్రియేట్ చేశాను. ఒక నిమిషం అన్నెసరీ కన్ఫ్యూజన్ తప్పలేదు. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ లో నేను ఏం చేస్తాను అంటే మిషన్ యాడ్ చేస్తానండి. ఫస్ట్ ఏంటి? ఇది హోమ్ పేజ్ కదా, ఎడిట్ అని చెప్పి కిందకు వచ్చి ఏమి ఇద్దాం? మీరు చూసినట్లయితే హోమ్ పేజ్ ఇది యాడ్ అంటాను. యాడ్ టు రిజిస్టర్డ్, సేవ్ అంటాను. తర్వాత మూవీస్ ఎడిట్, తర్వాత వచ్చి షోస్ ఎడిట్, సేవ్. డన్, అయిపోయిందండి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను? సో నేను డైరెక్ట్ గా క్రియేట్ చేయడమే. నేను సరే ఫస్ట్ 443 క్రియేట్ చేద్దాం. ఇక్కడికి సారీ ఫస్ట్ 80 క్రియేట్ చేద్దాం. వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేయండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను? B24 ALB అంటాను అని. సో మీరు ఏం చేస్తారు? కిందకు వచ్చి మీరు గ్రీన్ విపిసి సెలెక్ట్ యాక్చువల్గా ఈ 3 సెలెక్ట్ చేయాల్సి, నువ్వు 2 సెలెక్ట్ చేయాలా? సో అన్ని కూడా ఫస్ట్ సబ్నెట్ లోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ అని ఇచ్చి నెక్స్ట్ కాన్ఫిగర్ సెట్టింగ్స్ ఇది సెలెక్ట్ చేసి కాన్ఫిగర్ రౌటింగ్ అని చెప్పి మన హోమ్ పేజ్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి ఫస్ట్ హోమ్ పేజ్ ఇస్తానండి. హోమ్ పేజ్ ఇచ్చి నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్ ఆల్రెడీ ఉందన్నమాట. సేమ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లోపల క్రియేట్ అంటాను. సో దట్స్ ఇట్. సో మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేస్తానంటే మనం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేశాం కదా, ఆ డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ నేను ఏం చేస్తానంటే సర్టిఫికేట్ మేనేజర్కి వస్తాను. సర్టిఫికేట్ మేనేజర్ అక్కడ అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మనం జనరేట్ చేసిన థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ని మీకు నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్ సర్టిఫికేట్ అంటాను, మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ ని లోపలికి వెళ్ళి మనం ఏం చేద్దాం? సో డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ చేసి మీకు చూసినట్లయితే దీనికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, మీకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. పైకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ ఉంది. దీని లోపల మీకు కొన్ని ఫైల్స్ ఉంటాయండి. మనకు కావాల్సింది సిఆర్టీ ఫైల్స్. ఓకే, ఈ సిఆర్టీ ఫైల్స్ మేజర్ గా కావాల్సింది ఏంది? మన మెయిన్ సర్టిఫికేట్ విశ్వద్రోణ.com, ఆ తర్వాత సిఏ బండిల్ అన్నట్టు, ఈ 2 కావాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను? ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్కి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ సర్టిఫికేట్, నేను ఏం చేసాను? రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి క్రియేట్ చేసాను. దీనికి విశ్వద్రోణకి అమెజాన్ ఇష్యూడ్ ఉంది. ఇప్పుడు ఇంపోర్ట్ సర్టిఫికేట్ అంటాను. ఇంపోర్ట్ సర్టిఫికేట్ అన్నప్పుడు అదేమంటుంది? సర్టిఫికేట్ బాడీ అడుగుతుంది. సర్టిఫికేట్ బాడీ ఎక్కడి నుంచి వస్తుంది? వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చి మీ విశ్వద్రోణ ఈ సర్టిఫికేట్ రైట్ క్లిక్ చేసి కొట్టి ఇక్కడ ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ అంటే మీకు ఇది వస్తుంది అనమాట. ఇదంతా కాపీ చేయండి. ఇదంతా కాపీ చేసి
తీసుకెళ్ళి సర్టిఫికేట్లు ఇలా ఉంటాం. నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ కీ ఇక్కడ ఇవ్వండి. అంటే ఎన్క్రిప్షన్ అయిపోయిన దాన్ని డీక్రిప్ట్ అంతా చేయడానికి ఈ ప్రైవేట్ కీ అవసరం. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చైన్ అవసరం అవుతుంది యాక్చువల్ గా మీకు. అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఈ సిఏ బండిల్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చి ఇలా ఇస్తాం. ఇలా చేసి మనం నెక్స్ట్ అని చెప్తే రివ్యూ అండ్ ఇంపోర్ట్ అంటే చెప్తుంది రిమెంబర్ టు బ్యాకప్ యువర్ ప్రైవేట్ కీ స్టోరింగ్ యూ కెనాట్ డౌన్లోడ్ ఎ కాపీ ఆఫ్ యువర్ ప్రైవేట్ కీ ఫ్రమ్. ఓకే, సో అందుకని ప్రైవేట్ కీ సపరేట్ జాగ్రత్త పెట్టుకోవాలండి. ఇంపోర్ట్ అంటాం. మీకు ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 కీస్ ఉన్నాయి. సో ఒకటి వచ్చి ఇంపోర్ట్ చేసుకుంది విచ్ ఈజ్ యాక్చువల్లీ మీకు ఇదనమాట. ఇంకోటి వచ్చి అమెజాన్ ఇష్యూడ్. సో కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేయొచ్చు, మనం ఇప్పుడు కొత్తగా చేసిన ఐడెంటిఫైర్ అంటే 88 తో స్టార్ట్ అవుతుందండి. మన ఇది వచ్చి 88 తో స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అయిందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిందో లేదో ఇక్కడికి రిఫ్రెష్ చేసామనుకోండి, యాక్టివ్ ఉంది. ఇది కాపీ చేసి నేను ఈ కొత్తది ఓపెన్ చేసి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు వస్తుంది. అయితే దీనికంటూ మనం ఒక వెబ్సైట్ ఇవ్వాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, నేను రౌట్ 53కి వెళ్ళి దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం మనం, మీరు చూసంటే పాత రికార్డులు కొన్ని ఉన్నాయి విశ్వద్రోణ. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసి B224ALB అది సెలెక్ట్ చేసి సేవ్ రికార్డ్ అంటాను. ఓకే డన్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి www.https కాదు http సెర్చ్ చేశారనుకోండి, మీకు వచ్చి ఓకే వచ్చింది చూడండి. సో మీరు అందరూ ట్రై చేయొచ్చు. www.vishwadrona.com అంటే మీకు వచ్చేసింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే మనకి ఇది HTTP లో ఉంది విచ్ ఈస్ నాట్ సెక్యూర్. ఓకే దానికి మళ్ళీ వద్దాం. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నేను మూవీస్ అన్నా మీకు ఎటువంటి బేసిక్గా పని జరగదు. యాజ్ వెల్ యాజ్ HTTPS ఎందుకు వస్తుంది అసలు, మీకు బేసిక్గా చూడండి పేజ్ కెనాట్ బి రావట్లేదు. యాజ్ వెల్ యాజ్ అలాగే మీకు సాంగ్స్ ఇచ్చినా షోస్ ఇచ్చినా కూడా మీకు పని జరగదు. మీకు కాస్ట్ పేజ్ రావట్లేదు ఎందుకంటే మనం ఇంకా సెట్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి ఇక్కడ సో ఇక్కడ లిజనర్స్కి వచ్చాను అనుకోండి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో లేనిది మీ దగ్గర ఉంది వచ్చి ఇక్కడ అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో ఉన్నది ఏంటంటే ఈ వ్యూ అండ్ ఎడిట్ రోల్స్ అని ఉంటాయి. ఎడిట్ రోల్స్ ఇది మామూలుగా మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో ఉండదండి. ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి ఏం చేస్తానంటే అడిషనల్ గా ఇక్కడ మనం పాత్స్ యాడ్ చేయొచ్చు. అడిషనల్ గా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, పాత్స్ యాడ్ చేయొచ్చు అనమాట. పాత్స్ యాడ్ చేసి ఏం చేయొచ్చు యాక్చువల్ గా ఇక్కడ 1 minute ఒక్క నిమిషం అండి. ఓకే సో మీరు ఏం చేయొచ్చు ఇక్కడ అడిషనల్ గా ఇక నేను ఏం చేస్తానంటే యాడ్ అంటాను. యాడ్ అని చెప్పి ఇన్సర్ట్ రూల్ అంటానండి. ఇన్సర్ట్ రూల్ అని చెప్పి ఇక్కడ నేను కండిషన్ ఏం చేస్తాను, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్ సోర్స్ ఐపీ బెటర్స్ ఏ సోర్స్ నుంచి క్వీరీ స్ట్రింగ్ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది పాత్ యాక్చువల్ గా. పాత్ అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తాను స్లాష్ మూవీస్ అని ఇచ్చాడు అనుకోండి. స్లాష్ మూవీస్ అని ఇచ్చినప్పుడు స్లాష్ మూవీస్ స్లాష్ అనేవంటి డాష్ ఇవ్వాలా లేదా వస్తలేదండి. స్లాష్ మూవీస్ అని ఇస్తాను. స్లాష్ మూవీస్ అని ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే యాక్చువల్ గా ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఫార్వర్డ్ దిస్ టు అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మూవీస్ అని ఇస్తానండి. ఇచ్చి ఓకే సో ఇది ఇవ్వండి, ఇచ్చి సేవ్ అనండి. ఓకే ఇలా సేవ్ అవ్వండి. సో కాబట్టి ఏమవుద్ది, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి నేను ఏం చేస్తాను అయితే వెంటనే వచ్చి ఉండదు యాక్చువల్గా. సో
కొంచెం టైం పడుతుంది యాడ్ కావడానికి. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మూవీస్ కదా, ఇక్కడికి వచ్చి బేసిక్గా అప్పుడే రాదు, 1 minute. మనకి హోమ్ పేజ్కి వచ్చి టార్గెట్స్కి వస్తే మీకు ఏంటంటే హెల్తీగానే ఉంది. అదే మూవీస్కి వచ్చాం అనుకోండి, సో ఇది రావాలి యాక్చువల్గా, మనం మూవీస్ అని ఇచ్చాం కాబట్టి ఐ థింక్ నేను /movies రావాలండి. సో మనం యాడ్ చేసాం కాబట్టి ఎందుకు రాలేదు, రూల్స్లో /movies సో ఇక్కడికి వచ్చి /movies/ ఇవ్వాలి, మొత్తం మూవీస్ ఇస్తే సరిపోతుందా? వస్తుంది కాబట్టి ఇచ్చింది కరెక్టే, కాబట్టి కాసేపట్లో ఇది యాక్టివేట్ రావాలండి. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలి, ఇంకోటి యాడ్ చేయాలి. సో ఇది ట్రిగర్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలా, దానికోసం చూస్తున్నాను. సరే ఇంకోటి ఏం చేస్తాను, /movies / ఇవ్వాలని నా ఉద్దేశం, బట్ ఎనీవే. సో ఇక్కడికి వచ్చి సో ఎడిట్ రూల్స్ అని చెప్పి షోస్ కూడా ఇద్దాం. యాక్చువల్గా లోపలికి వచ్చి మనం ఏం చేద్దాం, యాడ్ రూల్ అని చెప్పి /shows అని చెప్పి /shows/ ఇవ్వకూడదు. సో ఏం చేస్తానంటే /shows/ అని ఇస్తాను, ఇచ్చి ఫార్వర్డ్ టు అని చెప్పి మనం ఏం చేద్దాం, ఈ షోస్ కనిద్దాం, ఇచ్చి ఓకే గుడ్. సో పని చేద్దాం, ఇక్కడ షోస్కి వచ్చాను అనుకోండి, ఇది ఇనిషియల్ వస్తుంది. సో నాకైతే / ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటానండి. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి అదే తప్పదే డౌట్ వచ్చింది నాకు, రూల్స్కి వచ్చి ఏ రూల్ని ఇది ఎడిట్ చేద్దాం. ఇది ఎడిట్ చేసి నేను ఏం చేశానంటే ఇది తీసి యాడ్ కండిషన్ అని చెప్పి, సో మనం ఏం చేద్దాం /movies/ అని ఇస్తాను, ఇచ్చి సేవ్ అని ఇచ్చి సో అప్డేట్ అంటాను, అప్డేట్ అని వెనక్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇవన్నీ అన్హెల్తీ ఎందుకు వస్తున్నాయి, ఓకే మన తెలివితేటలలో ఉంటాయి. ఓకే సో హెల్త్ చెక్స్ వచ్చినప్పుడు ఇది తప్పు కదండి ఇక్కడ. ఓకే ఎడిట్ హెల్త్ చెక్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చేసి ఉండాలా, /movies కదా, ఇది బేసిక్గా షోస్ కదా, ఇక్కడ షోస్ అని ఇచ్చి ఉండాలి కదా. అదేం చేస్తుంది, రూట్ లో చెక్ చేసుకుంటుంది, అది ప్రాబ్లం. ఎందుకో ప్రాబ్లం ఏమొస్తుందంటే యాక్చువల్గా సరే ఎడిట్ హెల్త్ చెక్ అని చెప్పి మీకు ఇది మూవీస్ కదా, మూవీస్ అని ఇచ్చాను అనుకోండి, ఇది తప్పు జరిగింది, అందుకని మీకు రావట్లేదు. యాక్చువల్గా ఇలా ఇస్తాను. ఓకే సో ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు,
లోపల రిఫ్రెష్ చేస్తే రావాలి యాక్చువల్గా. హెల్త్ చెక్ మారినాక మనం మార్చినాక మీకు ఇక్కడ రావాలన్నమాట. సరే ఒకసారి మనం ఏం చేద్దామంటే ఎస్. సో ఇక్కడికి వచ్చి నేను ఇది రిఫ్రెష్ చేశాను అనుకోండి, చూసారా వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, హెల్త్ చెక్ ఓకే, ఇట్స్ ఓకే ఫైన్, అది కొంచెం తప్పుగా ఉంది. ఇక్కడ కూడా మీరు రన్ చేశారు అనుకోండి, వచ్చిందా చూడండి. మీరు అందరూ ట్రై చేయొచ్చు. మామూలుగా దాన్ని ఏమంటారు విశ్వద్రోణ అని టైప్ చేశాను అనుకోండి, మీకు చూడండి వెబ్ పేజ్ వస్తుంది. ఓకే, సో విచ్ ఈస్ టాలీవుడ్ తెలుగు ఎన్టీఆర్ రామ్ చరణ్ వచ్చారు యాక్చువల్గా. అదే /మూవీస్ అంటే దీనికి వెళ్తుంది. దీనికి వెళ్తే మీకు సోర్స్ కనిచ్చాను, షో మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో అందరూ ట్రై చేయండి. సో దాని ఏమంటే http విశ్వద్రోణ.com అని ఇస్తే మీకు మెయిన్ పేజ్ రావాలి. /shows/movies అని ట్రై చేయండి. వస్తుందో లేదో నాకు చెప్పండి. వస్తుందన్న. ఓకే, సో ఇదండి పాత్ బేస్ రౌటింగ్ బేసిక్ గా. సో మీరేం చేయొచ్చు అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో నేను ఏంటంటే ఒకే ఒక సర్వర్ పెట్టాను కదా ఇక్కడ వచ్చి మీకు చూసినట్లయితే, కానీ ఈ సర్వర్ డౌన్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది కదా మీకు, అంటే హోల్ మొత్తం మూవీస్ డౌన్ అవుతుంది, అన్ని డౌన్ అయిపోతుంది. అందుకని మీరు ఏం చేయాల్సి వస్తుంది, హెల్త్ చెక్ మారిందా లేదా ఇక్కడ షోస్ కి రావాలి యాక్చువల్గా. సో మీకు ఏమవుతుంది అప్పుడు, అందుకని మీరు ప్రతి టార్గెట్స్ ఏం చేస్తారు, మల్టిపుల్ ఇచ్చుకుంటారండి. ఒకే సర్వర్ ఉండదు మీకు మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకుంటారు అనమాట దాని లోపల. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు, అది ఒకవేళ మీకు ఒక సర్వర్ పోయినా ఒకసారి, అంటే ఇప్పుడు రైట్ నా ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ లో ఒకే సర్వర్ ఉంది, ఇది తలకాయ నొప్పి యాక్చువల్ గా. అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ లో మీరు మల్టిపుల్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ పెట్టుకున్నారు అనుకోండి, మీకేమవుతుంది, ఒకవేళ ఏదైనా డౌన్ అయిపోయినా డౌన్ అవుతుంది అనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్టిల్ మీ వెబ్సైట్ వచ్చి HTTP లోనే పనిచేస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, HTTPS చేయాలి. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అడిషనల్ గా లిజనర్ యాడ్ చేద్దాం. నౌ ఈ లిజనర్ యాడ్ చేసేటప్పుడు నిన్న ప్రాబ్లం వచ్చిందండి మనకి, అవునా. మనం ఏంటంటే సేమ్ పోర్ట్ వాడకూడదు, కానీ ఇక్కడ అవసరం లేదు, మన ప్రాబ్లం తీరిపోయింది కదా. మీరు చూసినట్లంటే 3 టార్గెట్ గ్రూపులు, అవునా, టార్గెట్ గ్రూపులు 3 టార్గెట్ గ్రూపులు, ఇది హోమ్ పేజ్ యాజ్ వెల్ యాజ్ మూవీస్ షోస్ అన్ని కూడా మనకి ఒకే పేరుతో కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే అన్ని పోర్ట్ 80 లోనే కనెక్ట్ అవుతుంది చూడండి. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మీకు లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు ఇది ఇస్తుంది అనమాట, ఈ ఆప్షన్ మీకు ఇస్తుంది యాక్చువల్ గా. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒకే పేరు వాడుకోవచ్చు పోర్ట్ 80 లోనే అనమాట, కానీ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ కి మీకు రౌట్ అవుతుంది. ఓకే, సరే అయితే ఇదంతా కూడా HTTP లో ఉందండి. సో నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి దీన్ని HTTPS చేద్దాం అనుకుంటున్నాను. సో లిజనర్స్ కి వస్తాను, యాడ్ లిజనర్ అంటాను. యాడ్ లిజనర్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు, HTTP కాదు HTTPS. మీదే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అంటే మీకు TLS అని వచ్చేది, HTTPS ఇచ్చి ఫార్వర్డ్ టు అని ఇచ్చి మన దీన్ని ఏమంటారు, మన టార్గెట్ గ్రూప్ కి ఇస్తాను. టార్గెట్ గ్రూప్ కి ఇచ్చి, సో టార్గెట్ గ్రూప్ ఇచ్చాం కదా, సో ఇదేమంటుంది, ఓకే ఇది ఇచ్చేసి, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇది సెలెక్ట్ ఓకే కొట్టేసి, సో ఇక్కడికి వచ్చి ఏ సెక్యూరిటీ ఇవ్వాలి యాక్చువల్ గా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడి, ఇక్కడ మీకు 2 సర్టిఫికేట్లు ఉంటాయి. మనకు కావాల్సింది 88 అండి, ఇది మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేట్ అన్నమాట. సెలెక్ట్ చేసి సేవ్ అంటాను, మీకు సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చారనుకోండి, మీకు ఇక్కడ వస్తుంది దాన్ని ఏమంటారు 443, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా వచ్చింది చూడండి. అయితే అడిషనల్ గా మనం ఏం చేయాలా, దానికి యాడ్ చేయాలిగా. సో నేను ఏం చేస్తాను, ఇన్సర్ట్ రూల్ పాత్ /movies forward to save. Insert rule path /shows అని ఇచ్చి మనం ఇక్కడికి వచ్చి ఫార్వర్డ్ టు అని చెప్పి మనం ఏం చేస్తాం, షోస్ అని ఇస్తాం, ఇచ్చి సేవ్ అంటాం. ఓకే, ఇదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి, అంటే కొంచెంసేపు టైం పడుతుంది అంతా రావడానికి, బట్ నేను సింపుల్ ఇది కాపీ చేసుకొచ్చి ఇక్కడికి ఇచ్చి, కాకపోతే HTTPS అని ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుద్దో చూద్దాం. సో మీకు వచ్చింది చూడండి,
హెచ్టిటిపిఎస్ అంటే ఇక్కడికి సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ ఇక్కడ చూసామనుకోండి మీకు ఏమవుతుంది, సెక్టిగో అంటుంది. సో ఇక్కడ చూస్తే TLS 1.2 ఎవరు, సెక్టిగో అంటే కొమోడో కూడా రీసెల్లర్ యాక్చువల్ గా. మీరు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మూవీస్ అన్నాం, వస్తుందా లేదా? గుడ్, మూవీస్ HTTPS వస్తుంది. సరే, తర్వాత షేరింగ్ ఆగినట్టుంది. షోస్ అన్నా కూడా మీకు రావాలండి. షోస్ అన్నా కూడా మీకేం రావాలి యాక్చువల్ గా, అది కూడా రావాలన్నమాట. సో కాబట్టి మీకు 3 రావాలి. ట్రై చేయండి అందరూ. HTTPS చాట్ లో పెడుతున్నాను, ట్రై చేయండి. లేదండి ప్రాబ్లం ఏం లేదు, నా సైడ్ ప్రాబ్లం లేదు. సో HTTPS ట్రై చేయండి. ట్రై చేసి విశ్వద్రోణ.com తర్వాత మూవీస్ అన్ని కూడా HTTPS లో ట్రై చేయండి. సో ఆబ్వియస్ గా మీకు ఏంటంటే అన్ని కూడా సెక్యూర్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే అంతా కూడా సెక్యూర్ గా వస్తుంది చూడండి. అంటే ఏముంటుంది, మీ బ్రౌజర్ నుంచి నా వెబ్ సర్వర్ కి త్రూ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతున్నారు కదా, అంతా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది మధ్యలో ఎవరన్నా కూడా డేటా ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీకేం కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇప్పుడు ఈ 3 సర్వర్స్ సార్, ఇప్పుడు ఈ 3 సర్వర్స్ ఇప్పుడు ఒకే సెక్యూర్ గ్రూప్ లో పెట్టుకోవడానికి అవుదా? ఓకే, సెక్యూరిటీ గ్రూపా? నాకు అర్థం కాలేదు. సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? టార్గెట్ గ్రూప్ అంటున్నారా? సారీ, టార్గెట్ గ్రూప్. ఒకే టార్గెట్ గ్రూప్ పెట్టుకోకూడదు కదండి. అంటే నెట్వర్క్ అంటే యాక్చువల్ గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో అయితే ఇప్పుడు ఒక పోర్ట్ అసైన్ చేస్తే మళ్ళీ ఇంకో పోర్ట్, అది ఫర్ ఎగ్జాంపుల్ 80 అసైన్ చేసామంటే మళ్ళీ ఇంకొక ఇన్స్టెంట్ కి 80 అసైన్ చేయలేం. సో వేరే టార్గెట్ గ్రూప్ మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. సో సేమ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో కూడా సేమ్ రూలా? సేమ్ రూల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇక్కడ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ ఎందుకు పెట్టుకున్నాం. మీరు డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ పెట్టినా కూడా ఒకటే పోర్ట్ నెంబర్ కదా. నేను అన్నిటికీ 80 ఇచ్చా కదా, అది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో పాసిబిలిటీ లేదుగా మీకు. అది ఎక్కడ ఇప్పుడు వేరే పోర్ట్ నెంబర్లు ఇవ్వాలి, అది ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఇది ఎప్పుడు వాడాలంటే మీరు ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ పెద్దది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, మీకు మూవీస్ అన్ని కూడా సపరేట్ సర్వర్ల మీద రన్ అవుతున్నాయి, లేకపోతే ఇట్లా షో సపరేట్ సర్వర్, అట్లా పాత్ని బట్టి వేరే టార్గెట్ గ్రూప్ కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో ఈ పాత్ బేస్డ్ రౌటింగ్ వాడతారు. నార్మల్ గా అయితే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అటు రెండు ఒకేలాగా పనిచేస్తాయి. అప్లికేషన్ లేయర్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఇది ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే ఇది L7 లో పనిచేస్తుంది యాక్చువల్ గా, లేయర్ 7 లో పనిచేస్తుంది కాబట్టి దానికి తెలుసు అనమాట. మీరు /movies అని టైప్ చేసినప్పుడు ఓహో URL లో మూవీస్ అని యాక్సెస్ అంటే నేను దీనికి పంపించాలని దానికి అవేర్నెస్ ఉంటుంది. వేరే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో ఆ అవేర్నెస్ ఉండదు యాక్చువల్ గా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అనేది సింగిల్ అప్లికేషన్ బాగా పనికొస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. సో వెనక ఒక టార్గెట్ గ్రూప్ పెట్టేసి దాన్ని యూస్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇలా మల్టిపుల్ బ్యాక్ ఎండ్స్ పెట్టుకొని ట్రై చేయాలి అంటే అప్పుడు విత్ 1 సింగిల్ పోర్ట్ నెంబర్ తో చేయాలి అంటే మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి. క్వశ్చన్స్? అంటే ఇప్పుడు హోమ్ పేజ్ లోనే మనం మూవీస్ అనే లింక్ ఇచ్చినప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది? మీకు అది ఇంటర్నల్ గా రౌట్ అవడం వేరేనండి. ఓకే, అది వేరే ఇది వేరే. సో మీరు సర్వర్ లోంచి లోపల ట్యాగ్స్ పెట్టచ్చు వెళ్ళడానికి. మీకు ఒక సర్వర్ నుంచి ఇంటర్నల్ గా రౌట్ అవడం వేరే ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. ఇదేంటంటే టోటల్ గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ డిఫరెంట్ చేసాం కదా, అది వేరే ఇది వేరే. ఎవరు స్లాష్ అని ఇవ్వరు, డైరెక్ట్ హోమ్ పేజ్ నుంచే రౌట్ అవుతారు కదా. సో మీరు దానికి డెవలపర్ అయి ఉండాలా. సో నేను అదే చెప్తుంది, లోపల నుంచి వెళ్తుంది అని చెప్పి, లోపల నుంచి కాన్ఫిగర్ చేసుకుంటారు అని చెప్పి. నేను డెవలపర్ కాదు, నాకు ఎంతవరకే వచ్చండి. హోమ్ పేజ్ నుంచి రౌట్ అయ్యారు కదా, అప్పుడు ఏ బ్యాలెన్స్ యూజ్ చేస్తారు? నాకు ఐడియా లేదండి, అదే చెప్తున్నాను. సో మీకు ఎలా రౌట్ చేయాలంటే ఎలా చేయాలి. నెక్స్ట్ నిన్న నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చెప్పారు కదా, అందులో లైక్ అంటే మేబీ మాది ట్రయల్ అకౌంట్ కాబట్టి డైరెక్ట్ మేము టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేయలేకపోతున్నాం ఉన్న ఎగ్జిస్టింగ్ వాటికి. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ కి మీరు అసైన్ చేస్తున్నారు కదా. అవును, అది మా ఫంక్షనాలిటీలు అంటే మా ట్రయల్ అకౌంట్స్ లో వర్క్ అవ్వట్లేదు హర్ష. అది లైక్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి తర్వాత టార్గెట్ గ్రూప్స్. మీకు ఎవరు చెప్పారు ట్రయల్ అకౌంట్ కాబట్టి అలా చేయట్లేదని? అంటే మేము చేస్తుంటే క్రియేట్ అవ్వట్లేదు హర్ష. ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేసి తర్వాత చూస్ ఆప్షన్ రావట్లేదు అక్కడ లోడ్ బ్యాలెన్సర్. వినండి, మీరు ఏం చేస్తుంటారంటే టార్గెట్ గ్రూప్ HTTP సెలెక్ట్ చేసుకుంటారు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ
ట్రయల్ వర్షన్ ఏ వర్షన్ కి తేడా లేదు, ఏదైనా ఒకేలాగా పనిచేస్తుంది AWS లో. కాబట్టి మీరు చేసే తప్పు ఏమై ఉంటుందంటే టార్గెట్ గ్రూప్ వచ్చి క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ TCP మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. ఓకే, సో మీరు ఏం తప్పు చేస్తుంటారంటే, ఓకే, సో దీని పేరేంటి, ఓకే, మీరు టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు TCP అని ఇచ్చారనుకోండి, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో కనిపిస్తుంది. అలా కాకుండా HTTPs ఇచ్చారనుకోండి, అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కోసం అక్కడే కనిపిస్తుంది తప్ప మీకు దీని పేరేంటి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో కనిపించదు. బేసిక్ గా మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కనిపిస్తుంది. మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు TCP వాడండి, TLS వాడండి, TCP వాడండి. వేరే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చేసేటప్పుడు మీరు HTTP ఆర్ HTTPS వాడుకోవచ్చు. మామూలుగా HTTP వాడండి, మామూలుగా అయితే అది చేయాల్సింది. అట్లా కాకుండా మీరు వైస్ వర్సా చేశారంటే మీకు కనిపిస్తుంది, దానికి మీ అకౌంట్ కి సంబంధం లేదండి, అది మీ అజంప్షన్ మాత్రమే. సో కాబట్టి AWS లో ట్రయల్ అకౌంట్ అయినా మెయిన్ అకౌంట్ అయినా ఒకే విధంగా పనిచేస్తుంది. సో కాబట్టి అక్కడ తప్పు చేస్తున్నారు. నెక్స్ట్ మీలో ఒకరు ఏమడిగారు, మీరు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, ఇక్కడికి ఇప్పుడు ICICIbank.com అని ఉంది. ఓకే, దీనికి ఏమైంది, కమ్ ఆన్, ICICIbank.com ఉందనుకోండి. సో దీంట్లో మీకు ఏమవుతుంది, మనం ఏమైనా క్లిక్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్ గా మీరు ఎవరు అడిగారు, క్వశ్చన్ అడిగారు ఏమని, నేను ఇంటర్నల్ గా చెప్పాను. సరే, సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇంటర్నల్ గా మీకు వేరేది అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఆ URL మీరు ఎంబెడ్ చేసుకోవాలండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, లెట్ మీ ట్రై టు గెట్ యూ దిస్. నేనేం చేస్తానంటే URL embed HTML అన్నాం అనుకోండి. href అని ఉంటుంది. ఓకే, పని చేస్తాను లాగా. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, ఓకే, ఇక్కడికి వచ్చి ఇమేజ్ ట్యాగ్ కింద href కదా, href ఇవ్వాలి. గివ్ మీ 1 minute. href ట్యాగ్ HTML అన్నాను అనుకోండి. ఇక్కడ లొకేషన్ ఎవరు అవుతుందండి, లొకేషన్ ఎవరు అవుతుంది అంటే లోపల వీళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదండి. వెబ్ డెవలప్మెంట్ సపరేట్ కదా, వాళ్ళు ఏం చేస్తారో మనకి ఏం తెలుసు చెప్పండి. సో దాని లోపల దాన్ని బట్టి కదా. నేను డెవలపర్ అయితే చెప్పేవాడిని, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే చెప్పేవాడిని. నేను ఎట్టా ఒక 2-3 ఏళ్ళు రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను, కాదు ఖచ్చితంగా కాను. సో కాబట్టి సో చాలు, ఇంకా నా వల్లగా చదవడం. సో కాబట్టి అలా అనుకుంటాను సార్. నెలకు 50,000 వచ్చి చూసుకొని వడ్డీకి ఇచ్చుకొని శుభ్రంగా బ్యాంక్కి SBIకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం చూస్తున్నానండి. ఎంతమంది చదువుతాను చెప్పండి. ఎనీవే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. ఇది మన ఓకే, సో పని చేద్దాం. మూవీస్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చి, ఓకే, ఓపెన్ చేద్దాం. నేనేమంటాను, క్లిక్ ఫర్ మూవీస్ అన్నాను అనుకోండి. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ కింద లెఫ్ట్ లో వచ్చింది చూసారా, క్లిక్ ఫర్ మూవీస్ అని చెప్పి, ఇది క్లిక్ చేసాం అనుకోండి, మీకు వెళ్ళిపోతుందా, అంటే వేరే టార్గెట్ గ్రూపే బట్ రౌట్ అయిపోతుంది కదా మీకు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనండి, మీరు అడిగారు, ఎవరు క్వశ్చన్ అడిగింది? ఓకే, ఓకే, రైట్. సారీ, కొంచెం నాకు కొంచెం అగ్రెసివ్నెస్, కొన్నిసార్లు పిచ్ వస్తుంది అనమాట, అప్పుడు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడతాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ అండి, అర్థమైంది అందరికి? మనం ఇన్సెట్ రూల్స్ యాడ్ చేసాం కదండి.
So just for mana Vishwadronagi, just we have only movies, songs, and home page. But some URLs we have n number of extensions, right? So alantappudu n number of insert rules రాసుకోవాల్సిన. Is there any other option? అట్లా కాదు కదండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కకు పెట్టాలి, డెవలప్మెంట్ సపరేట్ గా పెట్టాలి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి మీకు నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు మూడే ఉన్నాయి నాకు. ఓకేనా, సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఈ మూడే ఉన్నాయి. దీని లోపల నాకు 100 కొద్ది సర్వర్లు ఉండొచ్చు. ఓకేనా, 100 కొద్ది ఉండొచ్చు. సో మీరేం చేస్తారు, డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా లింక్స్ తెచ్చుకోవచ్చు కదా. సో ఇప్పుడు /మూవీస్ అన్నారు, మూవీస్ లోపల నేను ఒక స్పెసిఫిక్ మూవీకి ఒక లింక్ పెట్టచ్చుగా. స్పెసిఫిక్ మూవీకి ఫర్ ఎగ్జాంపుల్ మూవీ 1 అని ఒక లింక్, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఎంబెడ్ చేస్తారు. సో మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా రౌట్ అయిపోయి వేరే ట్యాగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలని వాళ్ళకి కావాల్సిన లింక్స్ అన్ని, ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ వచ్చారు అనుకోండి, ఐసిఐసి బ్యాంక్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ వచ్చినప్పుడు మీకు దాని లోపల ఇంటర్నల్ గా చాలా లింక్స్ ఉన్నాయి. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ లో చాలా లింక్స్ ఉంటాయి యాక్చువల్ గా, అవునా. సో అయితే మీరు అర్థం చేసుకో, పైన ఉన్నాయి చూడండి, పైన ఎన్ని లింకులు ఉన్నాయి మీకు, ప్రొవిజన్, వెల్త్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కోదానికి ఒక టార్గెట్ గ్రూప్ ఉండకపోవచ్చు అండి. ఇంటర్నల్ గా లింక్స్ పోవచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేశాను, ఎస్ఎంఏ అని చేశాను, డొమైన్ అదే ఉంది, ఎస్ఎంఏ అని మరి ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఓకే, కానీ బ్యాక్ ఎండ్ ఏమైండొచ్చు, ఇట్ మైట్ బి సేమ్ సర్వరే, కాకపోతే ఇంకొకటి ఉండొచ్చు అనమాట. అలాగే ఇంటర్నల్ గా వాళ్ళు డెవలప్ చేసి పెట్టుకుంటారు అనమాట. కానీ బ్యాక్ ఎండ్ లోకి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉంటుంది, సేమ్ మనకి టార్గెట్ గ్రూప్లు. అంతేగాని ఇప్పుడు వీటన్నిటికీ టార్గెట్ గ్రూప్, హెల్ప్ కి, బ్లాగ్స్ కి, అన్నిటికీ టార్గెట్ గ్రూప్ ఎందుకు పెడతాం చెప్పండి, అన్ని సర్వర్లు ఎందుకు పెడతాం, వేస్ట్ ఆఫ్ మనీ కదా. ఓకేనా, సో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లే ఉంటుంది, ముందు మార్చుకుంటూ ఉంటారు లింక్స్. ఓకే, క్లియర్ అండి. ఎనీ క్వశ్చన్స్? సరే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లిజనర్స్ లో మీకు 80 ఉంది కదా, 80ని టెర్మినేట్ చేస్తాను, తీసేస్తాను యాక్చువల్, ఎందుకంటే అవసరం లేదు. నేను యాజ్ ఐ సెడ్ మీకు 80తో పనిచేసే వెబ్సైట్స్ కి వాల్యూ లేదండి, సో కాబట్టి తీసేసాను. సరే, ఇది కాసేపటికి అది కూడా పోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చి ఓకే, సో రైట్ నౌ కొన్ని రైట్ క్లిక్ చేస్తాను, రైట్ క్లిక్ చేసి అట్రిబ్యూట్స్ చెక్ చేద్దామండి. ఎడిట్ అట్రిబ్యూట్స్ అన్నాం అనుకోండి, ఇక్కడ మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో ఈ ఆప్షన్ లేదండి. లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం వచ్చి బై డిఫాల్ట్ గా రౌండ్ రాబిన్ అవుతుంది అనమాట. రౌండ్ రాబిన్ అంటే ఏంటి, మనకు బ్యాక్ ఎండ్ లో 10 సర్వర్లు ఉన్నాయి అనుకోండి, బ్యాక్ ఎండ్ లో 10 సర్వర్లు 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ 10 రిక్వెస్ట్లు 1 2 3 4 5 6 7 8 9 10, మళ్ళీ 11 రిక్వెస్ట్ నుంచి మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 అలా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది బేసిక్ గా పనిచేసే రౌండ్ రాబిన్ అల్గోరిథం. మోస్ట్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్స్ అలాగే పనిచేస్తాయి. కాకపోతే మీలో ఎవరన్నా సెక్యూరిటీ పర్సన్ ఉంటే లోడ్ బ్యాలెన్స్ మీద పనిచేస్తుంటే దయచేసి దాంతో కంపేర్ చేయొద్దండి. మీరు F5 లోడ్ బ్యాలెన్సర్లు లేకపోతే దాని కెంప్ లోడ్ బ్యాలెన్స్ కొన్ని ఉంటాయి, వాటితో కంపేర్ చేయొద్దు. దే ఆర్ డిఫరెంట్, వాటితో సమానంగా ఇవి పనిచేయవన్నమాట. ఓకేనా, అన్ని ఫీచర్స్ దీంట్లో ఉండవు. ఇదేంటంటే మీకు రౌండ్ రాబిన్ సపోర్ట్ చేస్తుంది, లీస్ట్ అవుట్ స్టాండింగ్ రిక్వెస్ట్ వస్తుంది. సో ఇంకా అంటే ఎలా ఉంటాయి సార్ అంటే, ఎవరికి ఇప్పుడు మూడోది ఏంది, ఎవరికి లెటెన్సీ తక్కువ ఉంది, లేదా ఎవరికి పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంది, అటువంటి చాలా ఉంటాయండి. మీకు ప్రోటోకాల్స్ ఏది అల్గారిథమ్స్ ఏ వాడుకోవచ్చు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏదో రౌండ్ రాబిన్ లేదా దేనికైతే తక్కువ ఉన్నాయో దానికి పంపించు అని చెప్పాలి ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి స్టికీనెస్ అంటారు. స్టికీనెస్ అంటే ఏం చేస్తారంటే, ఓకే, స్టికీనెస్ ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఒకసారి మీరు ఎస్టాబ్లిష్ చేశారు అనుకోండి. సో ఒక పని చేద్దాం, మీకు ఇదంతా క్లియరే కదా, అంతా మీకు అయిపోయినట్టే కదా, ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఏమన్నా మీకు? రౌండ్ రాబిన్ ఏం లేదండి, మీకు కింద మీకు 3 సర్వర్లు ఉన్నాయి. ఓకే, 3 సర్వర్లు ఉన్నాయి, ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది అనుకోండి, 3 సర్వర్లు ఉన్నాయి. ఇది లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. పాత్ బేస్ రౌటింగ్ గురించి మాట్లాడు, లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ నాకు 10 రిక్వెస్ట్ వచ్చినాయి అనుకోండి, అదేం చేస్తుంది 1 2 3 4 5 6 7 8 ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది రౌండ్ రాబిన్ అంటే. ఇది అనుకోండి లీస్ట్ అవుట్ స్టాండింగ్ రిక్వెస్ట్ పంపిస్తుంది, ఏదైతే తక్కువ ఉంటుందో దానికి పంపిస్తుంది, అంతే. స్టికీనెస్ అంటే అర్థం ఏంటంటే అండి, మీరు చెక్ మార్క్ పెట్టారు అనుకోండి, మీరు ఎప్పుడు కనెక్ట్ చేసినా కూడా టైం అవుట్ ఉంటుంది యాక్చువల్ గా. బట్ మీరు ఒక 5 మినిట్స్ మీరు పని చేసి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకోండి, స్టికీనెస్ నేను పెట్టచ్చు అనమాట. నేను 5 మినిట్స్ ఇచ్చాను ఆర్ 300 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, 5 మినిట్స్ లోపల వచ్చి మళ్ళీ మీరు వెబ్సైట్ కనెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ లో అదే సర్వర్ కనెక్ట్ అవుతుంది.
ఓకేనా. స్టిక్కీనెస్ ఇప్పుడు ఎనేబుల్ ఎప్పుడు అవుతుందంటే మీకు బేసిక్ గా ఇప్పుడు బ్యాంక్ ఉంది, మీరు బ్యాంక్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఓకేనా. సో మీరు ఏం చేస్తారు, ఒక సర్టెన్ టైం వరకు మళ్ళీ వెనక్కి వస్తే అదే ఉంటుంది, సెషన్ ఉంటుంది, అదే దానికే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే పోతుంది, అంటే సేమ్ ఇన్స్టెన్స్ కి వెళ్ళాలి, దానివల్ల ఏంటంటే కొత్త కనెక్షన్ అవసరం లేదనమాట, మీకు అదే ఉంటుంది. దానికోసం స్టిక్కీనెస్ వాడతాం యాక్చువల్ గా. సో మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ స్టిక్కీనెస్ ఉంటుందండి. అంటే స్టిక్కీనెస్ అంటే ఇప్పుడు మనం సెషన్ ఎఫినిటీగా కన్సిడర్ చేయొచ్చా? అలాగే అనుకోండి, అంటే 1-to-1 మ్యాపింగ్ అనమాట మీకు. అయితే దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, క్లయింట్ ఐపీ అని లేకపోతే సర్వర్ అని చెప్పి. సింపుల్ గా చెప్పాలంటే ఈ 300 సెకండ్స్ టైం ఫ్రేమ్ లోపల మళ్ళీ వచ్చి మీరు కనెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ లో సర్వర్ 1 ఇంత ముందు సర్వర్ 1 కనెక్ట్ అయ్యంటే మళ్ళీ మీరు సర్వర్ 1 కి వెళ్తారు, సింపుల్ గా చెప్పాలంటే. మళ్ళీ కొత్త కనెక్షన్ ఇవ్వకుండా సేమ్ కనెక్షన్ దాని తెలుస్తుంది అనమాట. టైమ్ అవుట్ వాల్యూ తర్వాత అయితే లేదు, ఇంకా మళ్ళీ కొత్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే ఓకే. సో రిజిస్ట్రేషన్ డిలే రేపు చెప్తానండి. రిజిస్ట్రేషన్ డిలే రేపు మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో స్కింగ్ లో పనికి వస్తుంది ఎందుకు అని. ఇక్కడ వచ్చి స్లో స్టార్ట్ అంటే ఏమవుతుందంటే మీకు కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు, డ్యూరింగ్ ఏ న్యూలీ రిజిస్టర్డ్ టార్గెట్ రిసీవ్స్ అండ్ ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటిల్ ఇట్ రీచెస్ ఫేర్ షేర్. సో ఇది ఎనేబుల్ చేశారు అనుకోండి, మీరు ఒకేసారి ఇప్పుడు నేనేం చేస్తాను, 2 రిక్వెస్ట్లు వస్తుంది, 2 సర్వర్లు ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్ ఉంది, దీనికి పంపిస్తూ ఉంది, దీనికి 50% వెళ్తుంది, దీనికి 50% వెళ్తుంది. సో మూడోది పెట్టినప్పుడు ఇమీడియట్ గా ఏమైపోతుంది, 33 అవుతుంది. అలా వెంటనే కాకుండా ఓకే వీళ్ళు ఏం చేస్తారు, స్లో అనమాట, స్లోగా. ఓకే, సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఏ న్యూలీ రిజిస్టర్డ్ టార్గెట్ రిసీవ్స్ అండ్ ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటిల్ ఇట్ రీచ్. సో సారీ, దీనికి ఎక్కువ పంపించాలంటే ఇనిషియల్ గా కొత్త దానికి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఫస్ట్ 30 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, ఇది కొత్తగా వచ్చింది, ముందు లేదు యాక్చువల్ గా. 30 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, కొత్తగా యాడ్ చేసిన దానికి ఎక్కువ రిక్వెస్ట్ వెళ్తాయి అనమాట, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ అవడానికి, అంటిల్ సక్రమంగా లేదా అన్ని కూడా సమానంగా ఉండేటట్టు బేసిక్ గా. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ లేదు చూడండి. క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎందుకు లేదు అంటే మీకు బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయిపోయి ఉంటుంది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో, అందుకే లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఎడిట్ సబ్నెట్స్ అని చెప్పి మీరు చూసినట్లయితే సబ్నెట్స్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్ మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇంతకు ముందు ఉండేది కాదండి. ఇప్పుడు యాడ్ చేయొచ్చు, కానీ ఇంకా డిలీట్ చేయలేరు, ఇంకా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాడ్ చేయొచ్చు, మీరు ఇంతకుముందు యాడ్ చేయడానికి కుదిరేది కాదు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో. కానీ ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఎదర్ వే ఇస్ ఫైన్ బేసిక్ గా. ఓకే రైట్. సో ఇంకేముంది ఇక్కడ మీకు, ఇక్కడ పెద్ద ఏం లేవండి ఇవన్నీ కూడా. సో మానిటరింగ్, ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ నేను చూడాలండి, నాకు ఐడియా లేదు, నేను ఇంకా వాడలేదు, సో నేను చెక్ చేయాలి. మీకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు. ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం అది మళ్ళీ తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇక్కడ మేము ఇది ట్రై చేసినాం సార్, ఇది టార్గెట్ గ్రూప్స్ క్రియేషన్, అది లోడ్ బ్యాలెన్సర్, ఆ వ్యూనే డిఫరెంట్ గా వస్తుంది సార్ మాకు. అది ఏమైందంటే మీరు ఇది ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఇక్కడ చూడండి న్యూ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ నేను పొరపాటు లెఫ్ట్ సైడ్ లో ఇది ఓల్డ్ ఎక్స్పీరియన్స్ వాడుతున్నాను, అందువల్ల మీకు వచ్చింది. మీరు ఏం చేశారంటే ఇది మార్చారు అనుకోండి, మీకు నేను చేసిన స్క్రీన్ వస్తుంది, నేను మర్చిపోయాను అది మార్చడం. మీరు లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉంది సరే, ఇది డిజేబుల్ చేయండి, అది టాగిల్ చేశారంటే మీకు కొత్తది పాతి మధ్య వస్తుంది అనమాట. అదే మీ పెద్ద ఇది అని కాదండి, సింపుల్ గా పైన అది న్యూ ఎక్స్పీరియన్స్ మీకు వద్దనుకున్నాను. లోడ్ బ్యాలెన్స్ మీరు ఏమంటున్నారు, నాకు వచ్చిన స్క్రీన్ కాకుండా మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చిందో ఈ స్క్రీన్ వస్తుంది అంటారు మీరు, అంతకుమించి ఏం లేదు. అవునా? సో లెట్స్ సీ. ఇదో స్లో ఉంది ఈ రోజు, ఐ కెన్ ఫీల్ దట్ అండి. ఓకే, సో ఇంకో సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 2 days ఉందండి, ఎవరైనా ఫీజ్ బ్యాలెన్స్ ఉంటే చేయండి. మళ్ళీ నాకు 5వ తారీఖు మళ్ళీ తర్వాత మళ్ళీ మీటింగ్ ఐడి ఆపేయడం, చాట్ గ్రూప్ లోంచి రిమూవ్ చేయడం, మళ్ళీ నేను యాడ్ చేయడం, మళ్ళీ మీకు యాక్సెస్, పెద్ద తలనొప్పి అండి. మీకు తెలియదు ఏమవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ తో పనిచేస్తూ ఉంటాను, ఒకసారి మళ్ళీ నేను వీడియోస్ మళ్ళీ వెనక్కి వచ్చి మీకు యాక్సెస్ ఇవ్వాలంటే దానికి మళ్ళీ 1 రోజులు పడుతుంది, చాలా మందితో పని. సో అంత దూరం పోకుండా కొంచెం కుదిరితే 5th ఈవినింగ్ లోపల ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే సరే, సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది, మామూలుగానే ఉందండి ఇక్కడేమి. సో టార్గెట్ గ్రూప్స్ దగ్గర మేబీ వేరే ఏమైనా కనిపించచ్చేమో, మీరు టాగిల్ చేసి చూడండి, మామూలుగా కనిపిస్తుంది. ఇక్కడేమి అంత ఇది వస్తుందా మీకు? అవును కదా, ఇట్లా కనిపిస్తుంది మీకు, అవునా? అదే నేను ఇది తీసేసాను అనుకోండి, మీకు ఓల్డ్ మెథడ్ లో కనిపిస్తుంది. ఎదర్ వే ఇస్ ఫైన్, మీకు ఎలా కావాలంటే అలా చేయండి.
సరే ఇప్పుడు ఆటో స్కేలింగ్ అండి చాలా ఇంపార్టెంట్ ఆటో స్కేలింగ్ అనేది, ఎందుకంటే ఆటోమేటిక్ గా మీకు సర్వర్స్ యాడ్ చేయడం డిలీట్ చేయడం, దానిలో భాగంగా మీకు మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఇవి కూడా చూస్తాం అనమాట. సో కాబట్టి డోంట్ మిస్ దట్ వన్. ఎల్లుండి వచ్చి మనం ఏంటంటే ఐఐఎం గురించి మాట్లాడతాం. ఐఐఎం లో మనం ఏ విధంగా మనం యాక్సెస్ ఇస్తాము అవన్నీ కూడా చూస్తాం అనమాట. ప్రసాద్ గారు, అవైలబిలిటీ జోన్ లో ఎన్ని ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయవచ్చు ఒక అవైలబిలిటీ జోన్ లో? ఎన్ని గంటలు చేసుకోండి, అంటే మీకు మీ అకౌంట్ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ బట్టి. నేను మామూలుగా ఒకవేళ లిమిట్ అయిపోయినా కూడా 20 అనుకుంటాను. అంటే వాడు లిమిట్ ఎలా ఇస్తారంటే మీరు ఇక్కడ చెక్ చేయండి. యాక్చువల్ పైకి వచ్చి ఈ మీరు పర్ అవైలబిలిటీ జోన్ ఉండదండి, పర్ రీజన్ ఉంటుంది ఎప్పుడు లిమిట్. మీరు ఈ లిమిట్స్ లో చెక్ చేయండి, వాళ్ళు చెప్తారు. అంటే అన్ని ఇప్పుడు T2 మైక్రో అయితే 10 చేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద మోడల్స్ అనుకోండి ఒకటే చేసుకోవచ్చు. కొన్ని మోడల్స్ అసలు యాక్సెస్ ఉండదు మీకు, ఎందుకంటే సెక్యూరిటీ కోసం అనమాట. మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఎవరు కూడా మీకు ఏమవుతుందంటే మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోతే జనాలు లాగిన్ చేసి మీ దాంట్లో బిట్ కాయిన్ మైనింగ్ స్టార్ట్ చేస్తారండి, అది ఇబ్బంది. అందుకని కొన్ని లిమిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన 3 ఇన్సిడెంట్స్ ఒకేసారిగా క్రియేట్ చేసాము. సో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో కూడా చేయగలుగుతామా? డెఫినెట్ గా చేయొచ్చు, కానీ GUI లోంచి చేయలేరు అనమాట. దానికి ఏంటంటే దాన్ని ఆటోమేషన్ అంటారండి. క్లౌడ్ ఫార్మేషన్ కానీ టెరాఫామ్ కానీ చేయాలి, యూస్ చేసుకొని చేయొచ్చు. పైథాన్ కానీ వాడుకొని అంటే లూప్ రన్ చేయాలి. మనం ఏముంది ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ అవైలబిలిటీ తీసుకో, ఈ సబ్నెట్ తీసుకో, సెకండ్ టైం అవైలబిలిటీ జోన్ చెప్పాలి కదా, అది మీకు GUI లో చేయలేరు అనమాట. దానికి ఏంటంటే మీరు ఏదో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఆర్ టెరాఫామ్ ఆర్ పైథాన్ లో రన్ చేయొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందుకే ఆటోమేషన్ అనేది ఎందుకంటే అనమాట ఇంపార్టెంట్ అనేది. ఓకే ఓకే. ఈవెన్ ఫ్రీ టైర్ లో విపిసిలు కూడా లిమిటెడ్ అనుకుంటా, 5 అదేం లేదండి, అది ఫ్రీ టైర్ లిమిట్ కాదు, అకౌంట్ లిమిట్ బేసిక్ గా. సో కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తే రేస్ చేస్తారు. ఫ్రీ టైరు లేదా పెయిడ్ టైర్ అనేది ఏమీ లేదండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే AWS లో 2 అకౌంట్లు ఒకటే. సో ఫ్రీ టైర్ అని ఎప్పుడు అనుకోవాలంటే మీరు ఫ్రీ అన్ని ఫ్రీ వాడుకుంటే మీ ఫ్రీ టైరు. అలా కాకుండా T2 మైక్రో కాకుండా M4 లార్జ్ చేశారు అనుకోండి, అదేం చెప్పదన్నమాట. మీరు ఫ్రీ టైర్ లో ఉన్నారు, మీరు చేయొద్దని చెప్పదు, ఒప్పుకుంటుంది, బిల్ వేస్తుంది మీకు, అంతే. సో అజూర్ ఇస్ డిఫరెంట్. అజూర్ లో మీకు సపరేట్ అకౌంట్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ సపరేట్ దానికి, కాబట్టి దానికి మించిపోలేరు. ఇక్కడ అలా కాదనమాట, వాడు స్మార్ట్ ఫెలో బాగా. అందుకని ఏం చేశాడు, ఒకే అకౌంట్ ఇస్తాను, సో ఏమేం ఫ్రీయో మీకు చెప్పాను, అది కాకుండా మీరు వాడితే నేను బిల్ వేస్తాను, అది వాడి ఫండా. ఓకే, సో మెన్షన్ చేస్తారు సెపరేట్ గా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉంటుంది అక్కడ. అది కాకుండా బయటికి వెళ్ళారంటే, అవుట్ సైడ్ ద రిజర్వేషన్ వెళ్ళారంటే అవుట్. సార్ నేను గోడాటీలో .xyz అనే ఒక డొమైన్ తీసుకున్నా సార్. రోడ్ 53లో ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు సార్. చెక్ చేసేటప్పుడు ఇప్పుడు అంటే నాకు ఐడియా లేదు మీరు ఏం కాన్ఫిగర్, రేపు చూద్దాం. యాక్చువల్గా మీకు కావాల్సి వస్తే లాస్ట్ లో, ఇప్పుడు టైం లేదు కాబట్టి. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను గోడాడీలో ఇప్పుడు ఎన్నిసార్లు వాడాను, ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు తీసాను మీకు బయటకు, అవునా, గోడాడీని. సో కాబట్టి ప్రతిసారి నాకు బ్యూటిఫుల్ గా పనిచేసిందండి. సో కాబట్టి ఐ థింక్ దెర్ ఇస్ నో ఇష్యూ ఫ్రమ్ గోడాడీ. మీరు కాన్ఫిగ్ లేదా ఇష్యూ ఉండొచ్చు, అది రేపు చూద్దాం. మీరు మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా సార్? రౌట్ 53లో జోన్స్ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసి డిలీట్ చేసి యాడ్ చేస్తుంటే మనకి బిల్డింగ్ ప్రైస్ ఏమైనా తేడా ఉంటుందా సార్? లేకపోతే ఫస్ట్ టైం యాక్సెస్ చేసినప్పుడు ఎలా ఉంటుందా సార్? లేదంటే మంత్లీ? ఒక్క జోన్ క్రియేట్ చేస్తే మీకు నెలకి $1 బిల్లు పడుద్ది, నెలకి. అలా వదిలేస్తే కాబట్టి సార్ ఫ్రీగా? మీరు $60 కడతాను నెల కంటే వదిలేయండి, ప్రాబ్లం నేను వదిలేస్తాను కదా, నాకు జోన్ నాకు వదిలేస్తాను యాక్చువల్గా నేను. సో కాబట్టి అలా ఓకే అనుకుంటే వదలండి. మీకు నాకంటే తప్పదండి, నాకంటే ఎందుకు, మొత్తం నేను మొత్తం 6-7 క్లాసులు చెప్పాలి కాబట్టి నాకు ప్రతిసారి క్రియేట్ చేసుకోవడం నాకేమైపోతుందంటే సింకింగ్ లేట్ అయిపోతుంది, నేను అది అఫోర్డ్ చేయలేను అక్కడ. అందుకని నేను వదిలేసాను. మీ విషయంలో మీకు టైం ఉందనుకోండి, క్రియేట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. డిలీట్ చేసి క్రియేట్ చేసుకోండి. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీ డౌట్స్ రేపు ఆన్సర్ చేస్తాను. సీ యూ టుమారో, డోంట్ మిస్ ద క్లాస్ టుమారో. ఓకే, బై గైస్. హలో, చెప్పండి. మీరు నిన్న ఒక స్క్రీన్ యూజ్ చేశారు కదండి, అంటే కోడ్ చెప్పడానికి min64 ఏదో, ఆ స్క్రీన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అర్థం కాలేదు, ఏమన్నారు? మీరు నిన్న వెబ్ సర్వర్స్ చెక్ చేసేటప్పుడు, ఐ మీన్ వెంకటేష్ NTR పెట్టారు కదండి, కర్ల్ స్క్రీన్ అంటున్నారా? కర్ల్ అంటున్నారా? ఇది ఈ స్క్రీన్ అంటున్నారు మీరు? min64 ఏదో యూజ్ చేశారు. ఇదే కదా మీరు అంటుంది? ఇది నేను బ్లాక్ స్క్రీన్. మీ పేరు? దివ్య.
ఓకే. సో ఓకే. వేరే వాళ్ళు అనుకున్నారులేండి. సో మీరు ఏం చేస్తారంటే ఇది మీకు రావాలనుకుంటే మీకు గిట్ ఇన్‌స్టాల్ చేయాలండి. మీరు ఏం చేస్తారంటే git-scm.com అనాలండి. సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ మీరు విండోస్‌లో గిట్‌కొచ్చి ఇది డౌన్‌లోడ్ చేసి ఇది ఇన్‌స్టాల్ చేశారనుకోండి. ఇది డౌన్‌లోడ్ చేసి మీకు ఆటోమేటిక్‌గా గిట్ ఇన్‌స్టాల్ అవుతుంది. దాంతో పాటు దాని కింద మీకు గిట్ బ్యాష్ అని వస్తుంది. నేను రైట్ క్లిక్ చేసి దాన్ని యాడ్ టు పిన్ టు టాస్క్ బార్ అన్నాను యాక్చువల్. అప్పుడు ఇక్కడ వస్తుంది మీకు అంతే. అంతకుమించి ఏం లేదు. ఓకే. ఓకే. ఇది గిట్ హబ్ కి రిలేటెడ్ అండి, అంటే కోడ్ చెక్ చేయడానికి. గిట్ హబ్ కాదు, గిట్ రిలేటెడ్. ఎస్. ఓకే. బై గైస్, సీ యూ. ఇంకా మీరంటే మీరు లాస్ట్ సార్ అంటారు. ఓకే, బై.